హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. thumbnail చూసేసారుగా, మీకు అర్థమై ఉంటుంది. రస్క్ లేకుండా రస్క్తో యమ్మీ స్వీట్ చాలా బాగుంది. మా ఫ్యామిలీ అంతా చాలా బాగుందని చెప్పారు. అయితే దీనికి ఏం చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే 2 గ్లాసెస్ పెద్ద గ్లాస్ వాటర్ తీసుకొని అందులో 2 cups ఆఫ్ షుగర్, మన ఇంట్లో ఉండే నార్మల్ కప్ ఉంటుంది కదా, ఆ కప్తో 2 cups ఆఫ్ షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం మరిగించి, అంటే చక్కెర కరిగేదాకా మరిగించి, జస్ట్ లైట్ అట్లా మన గులాబ్ జామ్ పానకం చేసుకుంటాం కదా, అలా చేసుకున్న తర్వాత నేనైతే ఒకటి రస్క్ ప్యాకెట్ పెద్దది తీసుకున్నాను. 1 kg వస్తుంది కదా, అందులో ఒక ప్యాకెట్ అంటే 250 grams ఉంటుంది ఆ రస్క్ ప్యాకెట్. ఇప్పుడు అందులో కొంచెం పానకం వచ్చిన తర్వాత ఈ రస్క్స్ అన్నీ అందులో వేయాలి. ఈజీగా అయిపోతుంది. అందులో వేయంగానే అవి మెత్తగా అయిపోతాయి. అవన్నీ ఒక్కొక్కటి వేసుకొని మంచిగా అవి పానకంలో మునిగేదాకా కలుపుకోవాలి. జస్ట్ వన్స్ అవి పానకంలో మునిగినాయంటే అవి చాలా మెత్తగా అయిపోతాయి. అవి ఆల్రెడీ సాఫ్ట్గా అయిపోతాయి మొత్తం. మనకి సాఫ్ట్గా కావాలంటే బాగా కలుపుకోవాలి, లేదంటే మనకి పీసెస్ కావాలనుకుంటే బాగా కలపొద్దు. బాగా కలిపితే మనకి పీసెస్ ఉండవు అన్నమాట. అంటే నార్మల్గా పీసెస్ కూడా మెత్తగానే ఉంటాయి, కానీ మొత్తం పేస్ట్ లాగా చేసుకోవచ్చు మనకి ఎలా నచ్చితే అలా. ఇది కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చిన తర్వాత పానకం అంతా రస్క్ బీట్ చేసుకున్న తర్వాత ఒక 1 teaspoon నెయ్యి వేసుకున్నాను, జస్ట్ అట్లా టేస్ట్ కోసం. అందులోనే మళ్ళీ ఇంతకుముందు తీసుకున్న గ్లాసుని ఆ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను, కాచి చల్లార్చిన పాలు. మనకి పాలు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, నార్మల్గా పానకంలో వేసుకొని తిన్నా కూడా బాగానే ఉంటుంది. ఈ పాలన్నీ అందులో కలిసేదాకా మిక్స్ చేసుకొని ఇందులో ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. మనకి ఇలా ఉడుకుతున్న టైంలో ఇలాచీ పౌడర్ వేసుకొని దీన్ని ఊరికే కలుపుతూ ఉండాలి, లేదంటే కింద మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కలుపుతున్న తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేతిలో వేయించి డ్రై ఫ్రూట్స్ వేసుకొని నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉంచుకొని ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. యమ్మీ స్వీట్ 10 minutes కూడా పట్టదు, రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చితే ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.